మీట్ ది లీడర్ సాక్షి కార్యక్రమానికి స్వాగతం. సో మనతో పాటు ఒక లయన్ కిరణ్ అని చెప్తుంటారు. సో అందరికీ తెలిసిన వ్యక్తి. సో ఇతను రెండు రకాలుగా మనకు తెలుసు. ఒకటి క్రికెటర్స్కి ఒక క్రూషియల్ టైంలో ఇండియన్ క్రికెట్ టీమ్ సో చాలా రైజ్ అవుతున్నటువంటి టైంలో, బ్రాండింగ్ కుదుర్చుకోవడానికి టైం దొరికినటువంటి టైంలో తనకున్నటువంటి వినూతన ఐడియాస్తో సో క్రికెటర్స్కి ల్యాండ్ ఇచ్చి హైదరాబాద్కు ఒక బ్రాండింగ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకా ఇంకొక వైపు చూసుకున్నట్లయితే కేవలం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఎందుకంటే 2,000 రూపాయలతో సేల్స్మెన్గా తన లైఫ్, తన కెరియర్ ప్రారంభించి ఇప్పుడు సుచిర్ ఇండియా గ్రూప్ని దాదాపుగా 2,000 కోట్ల వాల్యుయేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. సో ఆ వ్యక్తి మనతో పాటు ఉన్నారు. సో మీట్ ది లీడర్ కార్యక్రమంకి మరోసారి స్వాగతం. సో వెల్కమ్ టు అవర్ మీట్ ది లీడర్ కార్యక్రమం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. సో మీ కంపెనీ 2,000 crores కంపెనీగా మారినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు సార్ అంటే 2,000 రూపీస్ తోటి యాజ్ ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా స్టార్ట్ చేశారు. సో 2,000 రూపీస్ నుంచి 2,000 crores కంపెనీకి సార్ నాట్ ఎన్ ఇమాజిన్ అంటే లాస్ట్ 15 years ఒక టార్గెటెడ్, తర్వాత కరోనా హడల్స్, మార్కెటింగ్లో ఈ స్ట్రాటజీస్ అంటే మీది ఒక్క కంపెనీ కాదు. సో నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, దట్టు హైదరాబాద్ టాప్ 7 సిటీలో ఉంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏంటి అసలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి? అసలు ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్లోకి యాజ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక కంపెనీకి సీఈఓ కావడం అంటే అంత ఈజీ కాదు. సో ఏంటి మీ బిహైండ్ ది రీజన్ ఏంటి? సో మీ సక్సెస్ మంత్ర ఏంటి? నైస్. వెల్, ఇప్పుడు యాక్చువల్గా నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు దర్ వర్ మెనీ ఆప్షన్స్. అంటే క్లర్క్ వెళ్ళాలా, లేకపోతే ఇంకొక ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్ రాయాలా, లేకుంటే స్టేట్లో ఉన్నటువంటి కొన్ని ఏదైనా స్టేట్ సర్వీస్ కమిషన్స్ వాటిలో ఏదైనా ఎగ్జామ్స్ రాయాలని అనుకుంటున్నప్పుడు వాటన్నిటికీ నేను ప్రిపేర్ అవుతున్నాను. ఆ టైంలో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఇన్ ఎల్ఐసి అండ్ ఆల్సో యూపీఎస్సీలో కూడా నాకు వచ్చింది. యూపీఎస్సీలో ఇంటర్వ్యూస్ దాకపోయి నేను ఫెయిల్ అయిపోయాను. బట్ ఎల్ఐసిలో నాకు వచ్చినప్పుడు ఏంటంటే నేను ఐ వెంట్ దేర్ విత్ అన్ అపాయింట్మెంట్ లెటర్. నేను జాయిన్ అవ్వాలి ఆ రోజున. ఐ డోంట్ నో అంటే అది ఎందుకు నాకు అలా థాట్ నాకు మైండ్లోకి వచ్చిందో తెలియదు. బట్ జస్ట్ బిఫోర్ గివింగ్ ద జాయినింగ్ రిపోర్ట్ నాకు అనిపించింది ఏంటంటే నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు నేను ఇక్కడ నుండి నేను ఎక్కడ దాకా వెళ్ళగలుగుతాను. ఏదో అంత ముందు రోజు నుండే నాకు తెలియకుండా మైండ్లో ఒక రకమైనటువంటి ఒక ఫ్రిక్షన్, ఒక ఫైటింగ్ నడుస్తుంది అనమాట లోపల. ఒక అంతరాత్మకు నాకు మధ్యన ఒక పోరాటం అంటారు కదా, అలా నడుస్తుండేది అది. బట్ ఇట్స్ అ ఫన్, అంటే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తే. బట్ ఐ సెడ్ అక్కడ ఉన్నటువంటి రిసెప్షన్లో మా డివిజనల్ మేనేజర్ దగ్గర నేను ఎక్కడైతే ఎల్ఐసిలో నేను డెవలప్మెంట్ ఆఫీసర్గా నేను రిపోర్ట్ చేయాలో అక్కడ వచ్చేసి, మేడం నేను మళ్ళీ వస్తాను, ఐమ్ సారీ అని చెప్పాను. దేనికండి అంది. సారీ అండి అని చెప్పేసి నేను అక్కడ పెట్టేసి నేను బ్యాక్ వచ్చేసి ఒక 6-7 hours ఐ వాజ్ జస్ట్ రోమింగ్ ఆన్ ద రోడ్స్. సో నాకు తెలియదు అంటే ఏంటి అంటే వేరే ఐ వాంటెడ్ టు హెడ్. నేను ఎక్కడైనా స్టార్ట్ చేసినప్పుడు అందులో నేను కంటిన్యూ చేయాలి, నా జర్నీ అందులోనే కంటిన్యూ చేయాలి. నాకు ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే నేను ఎక్కడ మొదలు పెడతానో నేను ఆ ఇండస్ట్రీని మారకూడదు. సో చాలామంది ఎగ్జాంపుల్స్, లైఫ్ స్టోరీస్ చదువుతున్నప్పుడు నాకు 25 years బ్యాక్ ఇలా ఉండేవాడు, ఇలా జరిగింది అనుకున్న వాళ్ళ ఎవరిలో కూడా రకరకాల మార్పులు చేసుకున్న వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు కనపడలేదు నాకు ఆ రోజులలో. అంటే ఇన్ ద సెన్స్ నేను ఒక టీచర్ అయ్యి ఉండొచ్చు, లేకుంటే ఒక బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు, లేకుంటే ఒక ఇండియాలో ఉన్నటువంటి ఒక టాప్ ఎంటర్ప్రినర్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళకి బ్యాక్ తిరిగి చూసినప్పుడు ఈ స్టార్టెడ్ హియర్ అంటే ఒకటే లైన్ కనపడుతుంది తప్ప మల్టిపుల్ లైన్స్ కనపడలేదు నాకు అక్కడ. సో ఆ రోజుల్లో నాకు మైండ్లో కనపడింది ఏంటంటే ఒక మనిషి ఒక వృత్తిని ఎన్నుకున్న తర్వాత ఆ వృత్తిలోనే తను నిష్ణాతుడు అవ్వాలి. యూ షుడ్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ పర్టికులర్ లైన్ అనేది నా మైండ్లో అక్కడ ఉండిపోయింది సార్. అంటే 2005లో మీరు యాజ్ ఏ సీఈఓగా బాధ్యతలు తీసుకోవడం, లేకుంటే కంపెనీకి సంబంధించి ఇప్పటిదాకా మార్కెటింగ్లో దాంట్లో చేసిన మీరు సో ఒక కంపెనీని హ్యాండిల్ చేసే స్థాయికి వచ్చారు. బట్ ఫార్చునేట్ థింగ్గా తెలియదు కానీ 2008లో మనకు సబ్స్క్రైబ్ సంక్షోభం వచ్చింది. అమెరికా లాంటి ప్లేస్లో వరల్డ్ వైడ్గా రియల్ ఎస్టేట్ అనేది మొత్తం కుప్పగూలిపోయింది. సో లేమాన్ బ్రదర్స్ కుప్పగూలడం, వడ్డీ రేట్లు ఇవన్నీ అయిపోయాయి. సో మీరు ఒక మంచి ఆస్పిరెంట్గా ఒక మార్కెటింగ్లో దాంట్లో ఒక సక్సెస్ఫుల్గా అయ్యారు. తర్వాత కంపెనీ యాక్వైర్ చేసుకారు. చాలామంది అంటే నేను అప్పటికి ఫీల్డ్లో ఉన్నాను. సో అప్పుడు చాలామంది అంటుండేవారు, అరే ఇది ఏం నడుస్తుంది, లేకుంటే వీళ్ళ దగ్గర నుంచి లాక్కున్నాడు, లేకుంటే వీళ్ళ దగ్గర ఇలా దీన్ని అసలు ఒక ఎగ్జిక్యూటివ్ కంపెనీ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాడు అనేటువంటి రూమర్స్ చాలా వచ్చాయి. సో అప్పుడు వచ్చినప్పుడు అంటే నిజంగా వాళ్ళని ఏదో కొట్టేశారో లేకుంటే బ్రాండ్ సార్ రకరకాల రూమర్స్ రావడం. ఎందుకంటే మీరు వచ్చిన స్టేజ్లో చాలామంది రియాల్టర్లు ఉన్నారు, అంతా కూడా కమ్యూనిటీ బేస్డ్ ఉన్న వాళ్ళు. సో అప్పటికి ఇంకా రియల్ ఎస్టేట్ ఫ్లరిషింగ్ కాలేదు, ఇంకా ఫ్లాటింగ్ FLAT నుంచి PLOT స్టేజ్లో ఉన్నటువంటి టైం. సో అప్పుడు మీరు బాధపడ్డారా? అరే ఇటు ఒకవైపు ఆర్థిక సంక్షోభం ఉంది, ఇటు ఇంట్రెస్ట్ రేట్స్ మొత్తం కుప్పగూలిపోయింది, బ్యాంక్ నుంచి లోన్లు రావు. సో అప్పుడు మీరు ప్లాట్స్ చేస్తున్నారు, ఫ్లాట్స్ అమ్మకం, ఆ బిజినెస్ ఎక్కువ ఉంది. సో అప్పుడేమన్నా మీరు డిమోరలైజ్ అయ్యారా?
చాలాసార్లు జరిగింది రాజ్. అంటే దీంట్లో ఎవరి జర్నీ నాదనే కాదు, ఎవరి జర్నీ తీసుకున్నా నేను అతిథుడినే కాదు దానికి. నేను 5 జనరేషన్స్ నేను చూశాను. అండ్ 5 అంటే రెగ్యులర్గా జరిగేటువంటి ఇష్యూస్ను కూడా మనం అంటే బిజినెస్లో నార్మల్గా ఉండే ఛాలెంజెస్ కాకుండా సూపర్ ఛాలెంజెస్ ఆర్ డిప్రెసివ్ మోడ్స్ చాలా ఉన్నాయి. నేను డిప్రెషన్లోకి పోలేదు అని చెప్పడానికి ఏముండదు. నా డిప్రెషన్ నుంచి నేను బయటికి రావడానికి నేను ఎన్నుకున్న మార్గాలు కొన్ని ఉన్నాయి. దాంతో నేను బయటకు వచ్చాను. మీరు డిప్రెషన్లోకి వెళ్ళారా? నేను చాలాసార్లు డిప్రెషన్లోకి వెళ్ళాను. సో ఈ డిప్రెషన్ కారణం ఏంటంటే నేను ఇట్స్ అ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రైనర్. నేను డిప్రెషన్ అంటే దాన్ని హౌ యూ డిఫైన్ అనేది కనుక తీసుకుంటే, అంటే మన కళ్ళ ముందు ఒక్కొక్కసారి బ్లాంక్ పొజిషన్ వచ్చినప్పుడు ఏంటో తెలియదు. మనకు ఒక ఇమేజ్ను మనం ఛాలెంజ్ చూస్తున్నాము, మన కింద ఇంత టీం ఉంది, అండ్ నెక్స్ట్ చూస్తే ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి, ఇలాంటి ల్యాండ్ లార్డ్స్ వీళ్ళంతా కూడా ఇలాంటి దీంట్లో వచ్చింది. అంటే మనకు కొన్ని విషయాలలో ఎలా అయిపోతుందంటే నాకు సంబంధించినది కాదు అది. అంటే నేను వేరే కంపెనీ నుంచి ఈ కంపెనీకి వస్తున్నప్పుడు కూడా ఒక రకమైనటువంటి డిప్రెషనే నాకు. అరే అంటే నాకున్నది ఏంటంటే నేను బిజినెస్ టు సెంటిమెంట్స్ను కంబైన్ చేసి చేయడం అనేది నాకున్నటువంటి ఒక పెద్ద వీక్నెస్. ఓకే, అంటే దాన్ని మనం మెటీరియలిస్టిక్ మేలో చూస్తే మనకు అది రాదు. నేను ఎప్పుడు కూడా నాకు పర్సనల్గా ఉన్న దాంతో నాకేం రాలా. నేను ఏదైతే ఒక కంపెనీలో పని చేస్తూ ఆ 10 years తర్వాత మా డైరెక్టర్స్కు ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్ ఆఫ్ దీంతో జరిగిందో, నేను అబ్బో ఇది ఇలా అయితే ఇంత మంచి బ్రాండ్ కదా, ఇంతమందికి మనం ఆన్సరబిలిటీ కదా, ఇంతమంది టీం, ఇంతమంది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరూ కంపెనీ మీద నిలబడి ఉన్నారు కదా, ఇదేమన్నా జరిగితే ఎలా అంటే ఒక రకమైనటువంటి ఒక ఆందోళన. అంటే రేపు ఎలా ఉంటుంది, కొంచెం సేపు నాకున్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్ ఏమీ జరగదు, అన్నీ సెటిల్ అయిపోతాయి, డోంట్ వరీ అన్నా కూడా వాళ్ళు అంటున్నారు అవునే కదా అని అనుకునేవాడిని. మళ్ళీ ఏదో ఒక రకమైనటువంటి ఫియర్, అరే వీళ్ళంతా రోజు ఇక్కడికి రావడం అలవాటు పడిపోయినారు, రోజు వీళ్ళంతా ఇక్కడికి వచ్చి ఉంటున్నారు, ఇంతమంది కంపెనీలో మనం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం. అంటే మా కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీ వెళ్ళిపోతుందంటే కూడా తెల్లారి నాకు ఒక రకమైన ఫియర్లో ఉండేవాడిని. అంటే నాకు చాలా టైం పట్టింది. ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. మనుషులు వస్తుంటారు, మనుషులు ఏదో ఒక రకంగా ఉండడంతో వాళ్ళకి నచ్చినా లేకపోయినా ఇంకో కంపెనీకి వెళ్ళిపోతారు అనేది నేను డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం పట్టింది నాకు. ఒక మార్కెటింగ్ పర్సన్ ఎవరైనా వెళ్ళిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ అతని లోపల అతని దగ్గర కూర్చొని ఇలా కాదు మనం కలిసి ఉన్నాం కదా అంటే ఎందుకు అనుకుంటావు నువ్వు అలా ఉండదు. మార్కెట్ అలా ఉండదు, సిచ్యుయేషన్ అలా ఉండదు, రకరకాలు ఉంటాయి, వస్తుంటారు పోతుంటారు. దిస్ ఇస్ లైక్ ఏ ట్రైన్ జర్నీ. మనం ఎక్కుతుంటారు దిగుతుంటారు. ఇదంతా ఉన్నంతసేపు చాలా చక్కగా ఉంటాం, ఇద్దరు కలిసి కాఫీ తాగుతాం, మీరు తీసుకొచ్చిన భోజనం అతనికి పెడతాం. బట్ డోంట్ ట్రై టు గెట్ ఎమోషనల్లీ కనెక్టెడ్, సెంటిమెంటల్లీ కనెక్టెడ్ అని నాకు కొంతమంది ఫ్రెండ్స్ నాకున్నటువంటి క్లోజ్ సర్కిల్ వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నా. కొంత టైం పట్టేది దాన్ని నేను డైజెస్ట్ చేసుకోవడానికి. సో ఆ రకమైనటువంటి డిప్రెషన్ అనుకోండి, ఆ రకమైనటువంటి సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ అనుకోండి, కొన్నిసార్లు జరిగేది అది. సో వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఈజ్ ఈ 5 లైఫ్ సైకిల్స్ ఏదైతే నేను చూసామో వీటిల్లో ఈ 2008-9లో వచ్చిందనుకోండి. తర్వాత మనకు వచ్చినటువంటి గ్లోబల్ రెసెషన్ అంటే దుబాయ్, మీరు చెప్పినట్టు దుబాయ్ ఇదంతా వచ్చిన తర్వాత తెలంగాణ ఫ్యాక్టర్ పీక్లో ఉన్నప్పుడైనా కూడా ఏమీ అర్థం కాకపోయేది. అంటే ఈవెన్ సింగిల్ ఒక 1 lakh కోసం కూడా కష్టపడ్డ రోజులు ఉండేది. 2014 పీరియడ్ 12, 13, 14 అనేవి చాలా హారిబుల్. ఈవెన్ 16, 17 నుంచి కొంచెం బాగుంది హైదరాబాద్, కానీ ఆల్మోస్ట్ ఒక 4-5 years అయితే మరీ పీక్ అనమాట. అంటే 14 అనేది చాలా పీక్ అయితే ఇలా వెళ్ళి మళ్ళీ బ్యాక్ రివర్స్ వచ్చే వరకు కూడా కొంచెం టైం పట్టింది. 2-3 రూమ్స్ నిండా మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, బట్ ఒక మంత్లో ఒక 1 lakh ఉండకపోయేది. ఒక మంత్ గోల్డ్ తీసుకెళ్ళి పెట్టేసి సాలరీస్ ఇచ్చేవాడిని. అంటే ఇవన్నీ కంపల్సరీ. ఒక స్టాఫ్ను ఆ టైంలో కూడా నేను స్టాఫ్ ఇంక్రిమెంట్స్ ఇచ్చాను. సర్వైవల్ ఈజ్ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ అగైన్ గో బ్యాక్ టు మై సెంటిమెంట్స్, మై టీమ్ ఈజ్ మై స్ట్రెంత్, మై స్టాఫ్ ఆర్ మై లైఫ్. లేకపోతే నేను లేను. ఐఎమ్ రిప్రజెంటింగ్. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నానంటే ఐఎమ్ జస్ట్ రిప్రజెంటింగ్, ఐఎమ్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ది కంపెనీ అనుకుంటాను నేను. సో అది మై ఫస్ట్ స్టేక్ హోల్డర్స్ ఆర్ మై స్టాఫ్, ఎంప్లాయీస్, దెన్ మై క్లయింట్స్, దెన్ మై వెండర్స్. సో ఇది ఒక లైఫ్ సైకిల్, ఒక ఫ్యామిలీ. అందుకే మేము సుచిర్ ఫ్యామిలీ అంటాం. మేము ఒకళ్ళని ఇంకోళ్ళు గ్రీట్ చేసుకుంటున్నప్పుడు కూడా ఒకళ్ళు విష్ చేసుకున్న ఇంటర్నల్గా సుచిర్ నమస్కార్ అని అంటారు. సో అది ఒక ట్రెడిషనల్ వాల్యూ కింద తీసుకొచ్చాం. కమింగ్ బ్యాక్ టు దిస్ సబ్జెక్ట్, ఇక్కడికి వచ్చినప్పటికీ అలాంటి టైంలో నాకున్నటువంటి చుట్టూన్నటువంటి వెల్ విషర్స్ కానీ ఒక రకమైనటువంటి మానసిక స్థైర్యాన్ని ఇచ్చుకోవడానికి, నేను ఆ కిక్ ఇచ్చుకోవడానికి కొన్ని పెట్టినటువంటి కొన్ని ప్రాక్టీసెస్ కానీ జరిగినాయి. ఆ 5 yearsలో చాలామంది రియల్టర్స్ ఎగిరిపోయారు. అంటే నేను అగ్రెసివ్గా ఎలా అయితే తీసుకున్నానో
ఆ పర్టికులర్ టైంలో ఎలా ఉంటుందంటే సక్సెస్ అవుతే ఎలా చెప్తారంటే వాడే హీరో హీఈస్ అంటారు. అంటే చాలా అతను కొలంబో వెళ్ళాడు, ఇక్కడ వెళ్ళాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో తెలుసా, అతను మ్యాజిక్ చేశాడు, అతను అసలు ఎలాంటివి ఉన్నాయంటారు. పడిపోతే ఏమో భయ్ అట్లా చేశాడు కదా అతను, దాంతో అలా పడిపోయాడు అతను, సో ఎందుకు చేయాల్సి వచ్చింది, అంత పరిగెత్తాల్సింది వచ్చింది అని అనుకుంటారు. అంటే కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. So the same people will tell if somebody is successful, if somebody is failure. So నేను ఆ మధ్యలో ఉన్నాను, ఇక్కడ సక్సెస్ని చూశాను, ఇంకో వైపు ఫెయిల్యూర్ నా దగ్గరకు వస్తుందేమో అనేటువంటి పబ్లిక్ ఇంకేం చేయట్లేదా, అయిపోయిందట సుచిర్ ఇండియా పని అయిపోయిందట, కిరణ్ పని అయిపోయిందట అని అనుకునేది. ఇంకోటి ఏంటంటే సుచిర్ ఇండియా ఎంత పాపులర్గా ఉందో లయన్ కిరణ్ అనేది కూడా అంత పాపులర్గా మార్కెట్లోకి వచ్చింది బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. నా లైఫ్ స్టైల్ అనుకోండి, లేకుంటే సోషల్ సర్వీస్ అనుకోండి, నా పియర్ యాక్టివిటీస్ అనుకోండి, దీంతో. సో ఈ రెండు కూడా ఒక రైలు పట్టాల్లాగా నేను మధ్యలో కూర్చొని ఉన్నాను, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. సో అది చాలా భయంకరమైనటువంటి దాంట్లో ఉంది. ఒకవేళ కనుక గ్లోబల్ రెసిషన్ రాకుండా ఉంటే, అంటే నేను అనేది ఇలా అనుకోవడం తప్పు, కానీ గ్లోబల్ రెసిషన్ రాకుండా ఉంటే అండ్ తెలంగాణ ఫ్యాక్టర్స్లో మేము రియల్ ఎస్టేట్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటే, డెఫినెట్గా నా డ్రీమ్ 2020 కల్లోనే నేను కనీసం ఒక 12 కంట్రీస్లో ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లోకి తీసుకెళ్ళాలి. అండ్ ఐపీఓకు నేను 2006లో మేము స్టార్ట్ చేస్తాను, 9-10లోనే నేను ఐపీఓకి వెళ్ళాలి ప్లాన్ చేశాను. నేను అమర్చల్ మంగళదాస్ని తీసుకున్నాను, ఇనామ్ సెక్యూరిటీస్ నేను ఆన్లైన్ తీసుకున్నాను, ఇండిపెండెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని కంపెనీలోకి తీసుకొచ్చాను నేను. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళ్ళాను, బికాస్ రియల్ ఎస్టేట్ అంటే అక్కడ ఉండదు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తీసుకున్నాను. ఒక కంపెనీ టేక్ ఓవర్ చేశాను నేను. అండ్ గ్లోబల్ బిజినెస్ అంటే బయట శ్రీలంకకి వెళ్ళి చేశాను అవన్నీ. అంటే 3 ఏళ్ల చరిత్రలో ఒక ఎంటర్ప్రెనర్గా నేను ఒక మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కాంప్లైన్సెస్ అన్ని నేర్చుకొని వంట పట్టించుకొని, అండ్ ఇలాంటి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు ఐటీ కంపెనీ అతను చేస్తున్నాడు అంటే గొప్ప కాదండి, బట్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పుడు నేను బ్యాలెన్స్ చేసుకోవాలి, మార్కెట్ కు కంప్లీట్ గా అగెనిస్ట్ పోలేను అండ్ దీన్ని తీసుకురావాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. నేను ఈ రెండింటిని చేసుకుంటూ వచ్చి కూడా అంటే టాక్సేషన్ పర్స్పెక్టివ్ లో కానీ దాంట్లో కానీ 100% నా దగ్గర ఎంత వచ్చిందో అంత నేను చూపించడం మొదలు పెట్టాను. నార్మల్ గా ఆఫ్ ద రికార్డ్ మనం మాట్లాడుకోవాలంటే అలా ఉండదు, బట్ అది నేను చేశాను, నేను ఓపెన్ గా డిక్లేర్ చేశాను. దానివల్ల నేను ఫర్దర్ గా ఏం చేయాల్సి వచ్చింది నాకు. సో ఓవర్ ట్యాక్స్ బర్డెన్స్ అంటే ఐపీఓకి వెళ్ళాలనుకున్నప్పుడు నేను ట్రాన్స్పరెంట్గా ఉండాలి, బికాస్ ట్రాన్స్పరెన్సీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఫర్ యువర్ ఐపీఓ. అది నిలబడాలంటే ఇంకా మనం ఏదో చేయాలనుకుంటే అది వేరు, బట్ దట్ వాజ్ నాట్ మై ఫండమెంటల్ రైట్. సో అప్పటి నుండి నేను ఓన్లీ ద హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఆర్ డిటీసీపీ, అప్పుడు డిటీసీపీ ఇప్పుడు హెచ్ఎండిఏ లేఅవుట్స్లోకి వచ్చింది కాబట్టి అలా చేయడం. ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా నేను కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసి పెట్టుకోవడం. ప్రతి ప్రాజెక్ట్లో ఐదర్ కుష్మెంట్ వర్క్ ఫీల్డ్ కానీ, లేకపోతే నైట్ ఫ్రంట్ కానీ, లేకపోతే అండర్స్టాండింగ్ వాళ్ళతో రిపోర్ట్. దో ఐఎమ్ ఏ మార్కెట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్గా ఉన్నా కూడా వాళ్ళ ఒపీనియన్, వాళ్ళకు ఉన్నటువంటి డేటా అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ లెవెల్ స్టాండర్డ్స్లో ఉంటుంది కాబట్టి అవి తీసుకొని ప్లాన్ చేయడం. అండ్ అలా తీసుకుంటూ వచ్చాం. డెఫినెట్ గా నేను అది క్రికెటర్స్ అన్నప్పుడు హాకీ ప్లేయర్స్ వచ్చినప్పుడు హాకీ ప్లేయర్స్ నేను ఇవ్వడం కానీ, అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో ఈవెంట్స్ చేయడం కానీ. సో ఫస్ట్ క్రిసిల్ రేటింగ్ మనం ప్లాటింగ్ డెవలప్మెంట్ వాళ్ళకి తీసుకొచ్చి క్రిసిల్ రేటింగ్ చేయడం కానీ. సో ఇలా మైండ్ లో ఏది తోస్తే అది చేశాను. అంటే వైల్డ్ గా అంటే సంబడి ఈస్ డూయింగ్ అవుట్ సైడ్, అంటే వేరే ఇండస్ట్రీలో ఎవడైనా చేస్తున్నాం నేను ఎందుకు చేయలేను అనేటువంటిది. అప్పుడు రియల్ ఎస్టేట్ టైమింగ్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇవాళ మనం రియల్ ఎస్టేట్లో ఆల్ ఎక్స్పోర్ట్స్ ఆర్ దేర్, బయట చదువుకుని వచ్చినటువంటి పిల్లలు కూడా వచ్చారు దీంట్లోకి, ఇదంతా ఉంది. బట్ ఆ టైంలో పక్కా బ్రోకర్ దందలాగా ఉండేది, 5 స్టోరీ 10 స్టోరీ బిల్డింగ్స్ కంటే ఎక్కువగా ఉండకపోయేది. సో అలాంటి సిచ్యువేషన్లో కార్పొరేటైజ్ చేయడం, అప్పుడే నేను రియల్ ఎస్టేట్ మీద బుక్స్ రాయడము, SOPs స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని డెవలప్ చేయడం. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ నౌ దే ఆర్ ఫాలోయింగ్ ఇట్. ఎవరి నాలెడ్జ్ ఎవరి సొత్తు కాదు. సో ఎవరైనా దాన్ని ఒకసారి ఇన్వెంట్ చేసిన తర్వాత, అన్వీల్ చేసిన తర్వాత ఎవరైనా దాన్ని ఫాలో అవ్వాలి. అండ్ ఇట్స్ లైఫ్ ఈజ్ అ జర్నీ. సో అది ఈ 13-14 ఇయర్స్లో రకరకాల హైట్స్, రకరకాల ఇష్యూస్ అన్నిటినీ ఫేస్ చేసుకుంటూ అగెనిస్ట్ ఆల్ ఆర్ట్స్, అంటే ఇంకా చాలు అనేది రాకుండా మైండ్లో దాన్ని చేసుకుంటూ దాన్ని వచ్చామన్నమాట. సార్ అంటే 2005-2008 సబ్ప్రైమ్ సంక్షోభం, ఇంకోవైపు తెలంగాణ ఎడ్యుకేషన్స్ కొనసాగుతున్నాయి. సో మోరోవర్ ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్లో వెల్ నోన్ కంపెనీ సత్యం లాంటి కుంభకోణం 2008లో రావడం, 2012-13 దాకా ఉండడం, వాళ్ళదే రియల్ ఎస్టేట్ కంపెనీ, అప్పటికి చాలా తోపు కంపెనీ అంటాం తెలంగాణ లాంగ్వేజ్లో. అంత పెద్ద తోపు కంపెనీ మైటాస్ కూడా ఒకసారి కుప్పగొలిపోయింది. అసలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతవరకు అంటే ఓన్లీ హౌసింగ్ వరకే ఉండేది. సో వేరే వాళ్ళు కొంతమంది అంటే నార్త్ ఇండియన్, బేసిక్గా మనకు అప్పటి నుంచి ఐటీ ఉంది కాబట్టి, సో నార్త్ ఇండియన్స్ పెట్టుబడులు పెట్టాలన్నా సత్యం లాంటి కంపెనీలలో అంటే అప్పటికి 30 లక్షలు 20 లక్షలు పెట్టి విల్లాలు కొన్న వాళ్ళది విల్లాలు ఎక్కడికక్కడికి ఆగిపోయాయి. అసలు రియల్ ఎస్టేట్ అనేది ఇంకా లేదు. ఇక రియల్ ఎస్టేట్లోంచి బయటికి వెళ్ళి పారిపోయిన వాళ్ళని చాలా మందిని చూసాం.
సో అప్పుడు మీకేం భయం అనిపించలేదా? అంటే మైటాస్ లాంటి పెద్ద కంపెనీ పడిపోయింది, సో సత్యం రామలింగరాజు వీళ్ళంతా అసలంతా ఒక రకమైన కొలాబ్ జరుగుతుంది. అటు ఐటీ ఇండస్ట్రీ కూడా సత్యం లాంటి పెద్ద కంపెనీ, తట్టు టాప్ 5లో ఉండిన కంపెనీలలో సత్యం ఒకటి ఉండేది. సో ఐటీ వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవారు, విల్లాస్ కల్చర్. అప్పుడు మీరు విల్లాస్ అంటే మీరు అప్పుడప్పుడే ఫ్లాట్లోంచి ఇటు కన్స్ట్రక్షన్ వైపు వెళ్ళాలి, లేకుంటే రిసార్ట్స్ కట్టాలి అనే థాట్స్లో ఉన్న టైంలో ఇవన్నీ కుప్పకూలిపోయాయి. అప్పుడు మీకు భయం అనిపించలేదా? అంటే ఎంత బయటికి ధైర్యంగా కనబడ్డా, ఎంత మార్కెటింగ్ ఉన్నా కూడా మనసులో ఒక భయం ఉంటుంది. అసలు ఇంత పెద్ద కంపెనీ పడిపోయింది, అసలు మరి నేను ఎక్కడ, నా పొజిషన్ ఏంటి అని ఆలోచించుకున్న సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయండి. అంటే నా పరిస్థితి ఏంటి అనేది కాకుండా క్రైసిస్ మేనేజ్మెంట్, దెర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. క్రైసిస్ మేనేజ్మెంట్, ప్రెషర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అని రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ డిజాస్టర్ అనే దాన్ని కొంచెం తీసి పక్కన పెడితే దేనైనా మేనేజ్ చేయొచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఎన్ ఆర్ట్. సో డిజాస్టర్ పొజిషన్కు మనం ఎప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళం వెళ్ళము అనేది నాకు ఒక ఒపీనియన్. సో మై ఓన్ అనాలిసిస్ ఇస్ దేర్ ఫర్ దట్. ఎందుకంటే స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్నాం అనేది. ఇంకోటి ఏంటంటే ఎంత లేదన్నా ఇది నేను టైర్ 2 సిటీలో లేను, టైర్ 1 సిటీలో ఉన్నాను. సో ఇక్కడ కాస్మోపాలిటన్ లుక్ అండ్ ఫీల్ ఉంది. సో ఇది కొంతకాలం ఉంటుంది. ఆ సస్టైనబిలిటీ అనేది, ఆ సస్టైన్ చేసుకోవడానికి మోడల్ అంటే చాలామంది ఎప్పుడు పారిపోగలుగుతామనంటే ఇంక ఏమీ లేదు అనుకున్నప్పుడు దట్స్ అ సూసైడల్ యాటిట్యూడ్ మొదలవుతుంది. అప్పుడే ఫియర్ అనేది వస్తుంది. ఫియర్ అనేది నాకు నిజం చెప్పాలంటే క్రైసిస్కు కావాల్సినటువంటి ఒక రకమైనటువంటి హిట్స్ నాకు తగిలేది. అంటే ఇది ఎలా హ్యాండిల్ చేయాలి అంటే డెఫినెట్గా ఒక రకమైనటువంటి ప్రెషర్లోకి లోన్ అవుతాం. కానీ నాట్ ఇన్ టు కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, అమ్మో దీని నుంచి ఎలా ఇంకా మేము బయటికి రాలేము కదా, ఇది వదిలేద్దాం అనేది అయితే నాకు రాలేదు. బికాజ్ ఐఎమ్ ఏ బార్న్ ఫైటర్. నాకు భయం అనేది, నేను చెప్తున్నా పర్సనల్గా నాకు భయం అనే దాని మీద నాకు అసలు ఒపీనియన్ లేనే లేదు. సో ఎప్పుడు ఉంటుంది అది, నువ్వు చేసింది నమ్మకపోతే, అంటే నువ్వు చేస్తున్న తప్పు అనుకుంటే మనకి భయం అనేది వస్తుంది. సో నాకేముంది, నేను ఇక్కడి నుంచి అక్కడ దాకా పోతే నేను డెఫినెట్గా నేను బయటికి వెళ్తాను అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి, ప్లాన్ సి ఏంటి. సో నాకు ఆ పర్టికులర్ స్ట్రెస్ నుంచి నేను బయటికి వెళ్ళడానికి, అంటే మొన్న కరోనా టైంలో కూడా చాలా పడిపోయింది అనేది వచ్చింది. తెలంగాణ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు హైదరాబాద్లో నుంచి ఆంధ్ర వాళ్ళు అంతా వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంకా అన్ని పార్టిషన్ జరిగినప్పుడు పాకిస్తాన్ ఇండియా ఎలా జరిగిందో అలా ఉంటుంది అనుకున్నారు అందరూ. సో ఇవన్నీ కాదు, నాకు తెలుసు అది. అంటే సో విత్ అవర్ కామన్ సెన్స్ అండ్ మార్కెట్ అనాలిసిస్ మనం ఏదో అనుకున్నంత మాత్రాన కాదు కదా, మనకు తెలుసు అది వాట్ ఈస్ రియాలిటీ, వాట్ ఈస్ గ్రౌండ్ రియాలిటీ అనేది తెలుసు. కాబట్టి అయితే ఈ పర్టికులర్గా సంక్షోభాలు వచ్చినప్పుడు అనిపిస్తుంది. అంటే రీసెంట్గా మనం చూసుకుంటే మనకు ఈ ప్రీ లాంచ్ సెల్స్, యూడిఎస్లు అదంతా వచ్చినప్పుడు కూడా, లేదా గ్రామ పంచాయతీ లేఅవుట్లు మష్రూమింగ్, అంటే హైదరాబాద్ చుట్టూ గ్రామ పంచాయతీ లేఅవుట్లు అంతా వచ్చినప్పుడు మన దగ్గరికి ఎవరైనా రావాలన్నప్పుడు మనం దాన్ని పబ్లిక్ కూడా నమ్మే పరిస్థితి లేదు. అంటే ఒక బిల్డర్లని గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం కాదు, పబ్లిక్ కూడా పాపం వాళ్ళకి కూడా తెలియకుండా ఏంటంటే ఏది చీప్గా వస్తుంది, ఇట్స్ ఆల్ పబ్లిక్ కాంటాక్ట్ తోటే జరిగే బిజినెస్లు. ఒక మనిషి ఇంకో మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అన్న తీసుకున్నాడు తమ్ముడు తీసుకుంటాడు, తమ్ముడు తీసుకున్నాడు అని ఇంకొకళ్ళు తీసుకుంటారు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. సో అలాంటి పరిస్థితులలో మనం ఎలా దీన్ని బయటికి రావచ్చు, సో వాటిని ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలి. సో దానికి కౌంటర్ చేయడానికే నేను ఎప్పుడు ఐదర్ మీడియా హెల్ప్ తీసుకోవడంలో కానివ్వండి, లేకపోతే నాకున్నటువంటి టీమ్ స్ట్రాటజీస్, డిఫరెంట్ స్ట్రాటజీస్ను ఫాలో అయ్యి మార్కెట్ను సస్టైన్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్తూ వచ్చాను. సో ఆ రకంగా నేను ప్రతి ఛాలెంజ్ను, ప్రతి హర్డిల్ను, అంటే కొన్నిసార్లు తెలియకుండా ఎంత రియల్ ఎస్టేట్ ఢమాలని, రియల్ ఎస్టేట్ పడిపోయిందని, ఇంకా రాదని, ఇంతెందుకు మా ప్రాజెక్టులలో కూడా ఏదో ఒక చిన్న ఎలిమెంట్ తీసుకొని రకరకాలుగా వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఇదిలా ఇంత కార్పొరేట్గా చెప్పుకునే కంపెనీలా నేను నిజం చెప్పాలంటే అలా జరిగి ఉండదు. అంటే నేను నాలా కట్టిన తర్వాత కూడా నాలా కట్టలేదు అనేది ఒక రూమర్ వచ్చింది. సో నేను ఫైట్ చేయాలి, అంటే ఐఎమ్ ఇన్ దిస్ బిజినెస్. అంటే చాలా సార్లు అంటే ఇప్పుడు మీరు కొన్ని ప్రాజెక్ట్స్ చేసినప్పుడు, అంటే ఎస్పెషల్లీ ఫ్లాటింగ్ చేసినప్పుడు అవన్నీ కూల్పేశారని చెప్పి మళ్ళీ దాన్ని రీసేల్ చేశారని, సో ఇట్లాంటివి వచ్చినప్పుడు బ్రాండింగ్ మీద మీకు దెబ్బ పడింది, బ్రాండింగ్ మీద కొంత పడింది అంటారు. అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 years కంపెనీకి సంబంధించిన సూచన టెక్కిరని ఎక్కడ అని క్వశ్చన్స్ వచ్చాయి చాలా వరకు, పేపర్లలో వచ్చినాయి. అట్లాంటివి విన్నప్పుడు యాజ్ ఎంటర్ప్రైన్యూర్గా ఇంత జీలుండి చేస్తున్నా కూడా కొంత మీడియాలో ఇట్లా రావడం, లేకుంటే మీ చుట్టూ ఉన్న రియల్టర్లు కొంతమంది చేయొచ్చు, లేకుంటే 2-3 years సూచన టెక్కిరని ఎక్కడ అనేటువంటి క్వశ్చన్ వచ్చింది. ఎందుకు వచ్చింది సార్? అంటే అప్పటికి మీరు అంటే మార్కెట్లో ఉన్నారు, బట్ 3 years మీరు అసలు కనిపించలేదు. See, I'll tell you, Raj. సో బ్రాండింగ్ ఆర్ విజిబిలిటీ అనేది ఒక గొప్ప ఏమంటారు ఎనాలిటికల్ సిచ్యువేషన్. మనము 2006 నేను ఎవరికి తెలియదు, మా ఇంటి చుట్టుపక్కల తప్ప ఎవరికి తెలియదు. 2006-2004లో అక్కడ నుండి నా జర్నీ మొదలుపెట్టిన తర్వాత నేను నా స్టేట్లో తెలుసు, ఇప్పుడు స్టేట్లో తెలుసు, తెలుగు రాష్ట్రాలలో కూడా స్విచ్ ఇండియా లైన్ కేర్ అంటే కొంతమందికి అయితే తెలుసు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఐఎమ్ మోస్ట్ పాపులర్ లైక్ ఫిలిం స్టార్స్ ఆర్ పొలిటికల్ లీడర్, బట్ బిజినెస్ మెన్గా ఒక ఐడెంటిటీ ఇది వచ్చింది. బట్ దానికి ఒక మనిషి ఒక 5 feet పెరిగితే బాగానే ఉన్నాడు అనుకుంటారు, 6 feet పెరిగితే ఈజ్ హ్యాండ్సమ్ అనుకుంటారు, 7 feet పెరిగితే ఏంటి ఏదైనా ప్రాబ్లం ఉందా అనుకుంటారు.
సో 8 feet పెరిగితే రాళ్ళ మీద ఉన్నటువంటి పిల్లలు వెళ్ళి రాళ్ళు పెట్టి కొడతారు. ఇక్కడ కూడా నేనేమంటున్నానంటే ఒక ఓవర్ బ్రాండింగ్ అనేది, ఓవర్ ఎక్స్పోజర్ అనేది కావద్దు. నా కెపాసిటీ బిల్డింగ్ ఎంత జరగాలి. మళ్ళీ నా కెపాసిటీ బిల్డింగ్ ఎప్పుడైతే అక్కడ దాకా వచ్చిన తర్వాత నేను ఇక్కడ దాకానే ఉండాలనుకున్నానో, నేను ఓవర్ బ్రాండింగ్ అనే దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే రోజు టీవీలలో కనపడము, రోజు ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేయడము నేను ఎప్పుడు చేయాలి. ఎప్పుడైతే పేరు వచ్చిందో ఐ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ఐకానిక్ ప్రాజెక్ట్స్. నెంబర్ ఈజ్ నాట్ ఎ గేమ్. నాకు ఫస్ట్ నుంచి నేను ఏ ఫండమెంటల్స్ తోటి వచ్చాను. నేను ఇప్పుడు 20,000 ఇవాళ 20,000 అనేది గచ్చిబౌలిలో ఒక 3 ఎకరాలు ఉంటే వాడు 2,000 కోట్లు అనొచ్చు. ఎందుకంటే అన్లిమిటెడ్ స్క్వేర్ ఫీట్ 6 లక్షలు 6 ఇంటూ 18 లక్షల స్క్వేర్ ఫీట్ వస్తుంది. 18 లక్షలు ఇంటూ 10,000 అంటే 1,800 2,000 కోట్ల ప్రాజెక్ట్ అవుతుంది అక్కడ. అది క్వశ్చన్ కాదు అక్కడ. సో క్వశ్చన్ ఎక్కడ వస్తుందని అంటే నువ్వు ఎంతవరకు నువ్వు రీచ్ అయ్యావు మార్కెట్లో అనేది వస్తుంది. అది దట్స్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ గాన్, నెంబర్కి లేదు. ఇప్పుడు ఈ బంజారా హిల్స్ లో తీసుకుంటే మీకు ప్రతి ఇల్లు ప్రతి ఉన్నవాడల్లా 15-20 కోట్లు ఓనర్ ఇక్కడ. సో ఇంకా అది పోయింది. కోటేశ్వరుడు అనే పదానికి ఇంకా మీనింగ్ లేదు ఇక్కడ. సో ఇక్కడ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఏంటంటే కిరణ్ ఎక్కడ అని అనుకునే వాళ్ళు నాకు కలిసినప్పుడు ఒక సినిమా తీసిన తర్వాత మధ్యన ఆగాగానే ఎట్లయితే అంటారో రియల్ ఎస్టేట్ లో కూడా అలాగే కామన్గా వస్తాయి. బట్ ఐ హావ్ టేకెన్ ఇట్ ఇన్ అ పాజిటివ్ స్పిరిట్. నేను ఎప్పటికప్పుడు ఐదర్ మై సోషల్ యాక్టివిటీస్లో కానీ మై బిజినెస్లో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీస్లో నీ ఎలా బ్రాండింగ్ చేయాలో, ఎలా నా ప్రెజెన్స్ కాపాడుకుంటూ అక్కడే ఉన్నాను. సో నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్క్లరేట్ అవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి ఎక్కడ వెళ్ళాలి నాకు తెలుసు అది దానికి. సో నౌ వీఆర్ డెవలపింగ్ ఎ రివిజన్ 2022 to 2030కి మేము మళ్ళీ విజన్ డాక్యుమెంట్ డెవలప్ చేస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ మార్చ్ కల్లా వీ వాంటెడ్ టు షో ద పబ్లిక్ దట్ హౌ వీ వాంటెడ్ టు మేక్ దిస్ కంపెనీ యాజ్ 20,000 crores కంపెనీ. ఫిగర్ కాదు, మళ్ళీ నేను చెప్పాను. దాంట్లో ఏముంటుంది అంటే హెల్త్, టూరిజం, రియల్ ఎస్టేట్ అండ్ టూరిజంను కలిపి ఎలా చేయాలి, రియల్ ఎస్టేట్లో కూడా నెక్స్ట్ జనరేషన్ దాన్ని ఎలా చేయాలి. వి ఆల్వేస్ ఈవెన్ మేము టింబర్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా రిసార్ట్ లివింగ్ యూరోపియన్ స్టైల్ అనేది అక్కడ పోయి ఎందుకు చేస్తున్నాం అన్నారు. అందరూ వెస్ట్ సైడ్లో ఉన్నప్పుడు ఇక్కడ నేనేంటంటే ఎటు గాలి నడుస్తుంటే అటు నేను పోయి మనిషిని కాదు. నాకు ఒక అప్రోచ్ అనేది ఉంటుంది. మై ఓన్ ప్లాన్స్ ఉంటాయి, మార్కెట్ అనాలిసిస్ ఉంటుంది. సో ఇక్కడ 2025కి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అంటే క్లాక్ వైజ్గా సిటీ షిఫ్ట్ అవుతుంది. ఒకటే వైపు 100 kilometers వెళ్ళదు. So one or other day it has to go from one area to other area. Now we got about more than 1,000 acres land. మాకు హైదరాబాద్ లో ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఆ ల్యాండ్ బ్యాంక్ నేను ఎలా చేయాలనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ప్లాటింగ్ చేసేసి ఎవరికో ఒకళ్ళకు మార్కెటింగ్ అపాయింట్ చేసి చేయొచ్చు. నో, ల్యాండ్ మళ్ళీ మనం క్రియేట్ చేయలేం కాబట్టి ఈచ్ ల్యాండ్ పార్సల్ దానికి ఉన్నటువంటి టోపోగ్రాఫికల్ జియోగ్రాఫికల్ లొకేషన్ బేస్ చేసుకొని ఎలాంటి యూనిక్ ప్రాజెక్ట్స్ని మనం ప్రజెంట్ చేయొచ్చు. హౌ ద ఫ్యూచర్ ఇండియా ఇస్. నేను ఒక డిఎల్ఎఫ్ తోటో లేకుంటే హైదరాబాద్లో ఉన్న టాప్ కంపెనీతో నేను పోటీ పడదలుచుకోలేదు. బట్ డెఫినెట్గా నేను పోటీ పడదలుచుకున్నాను మై యూనిక్నెస్ తోటి. మీ యూనిక్నెస్ ఉండాలి, మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి కాబట్టి ఐ నెవర్ బాదర్డ్. కొంతకాలం ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా అన్నప్పుడు కొన్ని గంటల పాటు మనకు అనిపిస్తుంది అరే ఇలా ఉందా. బట్ ఐ నో వాట్ మై స్ట్రాటజీ ఈజ్. దాన్ని మనం తీసుకున్నామంటే నేను నా ఒరిజినాలిటీ కోల్పోయి ఎవరో అనుకుంటున్నారు కాబట్టి నేను ఏదో చేయబడడానికి ట్రై చేస్తాను. ఐ గెట్ అంటే నేను మార్కెట్ నుంచి మాయమయ్యే పరిస్థితులు వస్తుంది. నౌ ఇట్స్ అ డెట్ ఫ్రీ కంపెనీ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నాకు ఒక 22 లోన్స్ ఉండేవి నాకు తెలంగాణ పీక్లో ఉన్నప్పుడు. ఎవ్రీ మంత్ ఒక 2 crores నేను ఇంట్రెస్ట్ కట్టేవాడిని. ఈ రోజున నాకు అబ్సల్యూట్లీ జీరో డెట్ అండ్ మై ఓన్ ప్రాజెక్ట్స్ ఆర్ డూయింగ్ వెల్. నాకు ఏ ప్రాజెక్టులు అయితే నేను అంతకుముందు నేను డెవలప్మెంట్లో కొంచెం డిలే అయిన వాటిని మళ్ళీ నేను రివాంప్ చేసి మళ్ళీ వాటిని పూర్తిగా బ్యూటిఫుల్గా దాన్ని డెవలప్ చేసి ఇచ్చాను. నేను ఇప్పటికీ నా కంట్రోల్లో ఉన్నాయి. నేను హ్యాండింగ్ ఓవర్ ఏం చేసినా కూడా నా రెస్పాన్సిబిలిటీస్ నుంచి నేను బయటికి రావట్లేదు. సో ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ప్రాజెక్ట్స్ వెల్. అండ్ మా స్టాఫ్ లాస్ట్ వర్కింగ్ నేను 100% శాలరీస్ వెళ్ళిపోతాయి. అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇక్కడ తీసుకొచ్చాము. అండ్ దీన్ని నెక్స్ట్ లెవెల్కు నేను ఎలా తీసుకెళ్ళాలి అనేది ఇప్పుడు ఆలోచన తప్ప నేను నార్మల్ టిపికల్ రియల్ ఎస్టేట్ ప్లాటింగ్ సేల్స్ కంపెనీ లాగా కాకుండా ఒక ఐడియలిస్టిక్, ఒక టార్చ్ బేరర్ లాగా ఒక క్యాప్టెన్సీ ఎలా ప్లే చేయాలనేది ఆలోచించుకోవాలనేది.